చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతా ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ml ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి
L1గా వస్తారు. ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిషన్ NABL నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి TTD వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ. దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి, చంద్రబాబు నాయుడు, మరి ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా? ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ TTDలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు, 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాల. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు, రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది?
చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDBకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తా ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది, ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. If any S value falls outside the corresponding limits, sample to contain foreign fat అని చెప్తా ఉన్నారు. However, under the circumstances listed before, a false positive result can be obtained అని కూడా చెప్తా ఉన్నారు. వాట్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని చూస్తే, ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ బోవైన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్, ఇఫ్ ద శాంపుల్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ కౌస్ which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. Exception చెప్తా ఉన్నాను. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, or if the sample is extracted by using the Gerber, Weibull, Berntrop, or Schmidt, Bonsky, Rascal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్
ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు. భక్తులు అలాంటి నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంథన్ చేసాం. CFTRI, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అంత కష్టమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు, ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు. వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని. ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్. ఇట్స్ అటానమస్ బాడీ. ద బోర్డ్ టేక్స్ డెసిషన్స్. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన మనుషులు ఉన్న బోర్డు, దే రాటిఫై దీస్ డెసిషన్స్. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్, గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది. బియాండ్ ఎనీ డౌట్స్, బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ కేవలం దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తారు. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి?
45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని అది స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి గురుస్వామి స్టేజ్ కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం, మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం, మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బురదయ్యాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, ఒకసారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా. ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారనంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ,
వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం.